హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్. ఈరోజు నేను మీతో మాట్లాడేది మంగ్లీ గారి గురించి. మంగ్లీ రీసెంట్గా విడుదల చేసిన లేఖ గురించి. అంటే ఈరోజు నిన్నట్లోనే ఆమె ఒక లేఖను రిలీజ్ చేశారు. నేను ఒక సింగర్ని మాత్రమే, నన్ను ఏ రాజకీయ పార్టీకి ఆపాదించొద్దు, నన్ను ఒక కళాకారినిగానే గుర్తించండి, ఇలాగా ఆమె ఒక లేఖ రిలీజ్ చేశారన్నమాట. దీనికి గల ఇతివృత్తం అనేది ఒకసారి చూస్తే, ఈ నెల ఫిబ్రవరి 4న రథసప్తమి అనే పండుగ జరిగింది. ఈ పండుగను పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీ సూర్య దేవాలయాన్ని సందర్శించడానికి ఏమి వెళ్ళారు. ఏమి ఒక్కటే వెళ్తే ప్రాబ్లం ఉండేది కాదు. ఏమిని రామ్మోహన్ రెడ్డి గారు వెంట పెట్టుకుని వెళ్ళడం, దగ్గరుండి దర్శనం చేయించడం, దీంతో ప్రాబ్లం వచ్చింది. సో అసలు రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఏమైనా దర్శనం చేయించారు అనేది మీరు ఒకసారి చూస్తే, మంగ్లీ అనే ఆమె తెలంగాణ సింగర్గా అందరికీ సుపరిచితురాలన్నమాట. కానీ ఈమె అసలు నేపథ్యం రాయలసీమ అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి ఒక మహిళ. తర్వాత ఆమె ఎదిగే క్రమంలో మ్యూజిక్లో ఇది చేయడం, డిప్లొమా చేయడం, తర్వాత బెంగళూరు నుంచి అటు హైదరాబాద్ రావడం, కొన్ని న్యూస్ ఛానల్స్లో పనిచేయడం. ఆ న్యూస్ ఛానల్స్లో పనిచేసేటప్పుడు కూడా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేయడం. సో ఆ న్యూసే కదా, ఆ స్క్రిప్టే కదా ఏమో కూడా చదివేది. సో ఆటోమేటిక్గా ఏమో కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా అయిపోయారనమాట. సో ఇక్కడ మీరు ఇతివృత్తం చూసినట్టయితే ఆమె ఒక తెలంగాణ మహిళగానే తెలుసు, ఆంధ్ర మహిళగా కొద్ది మందికే తెలుసు అనమాట. సో ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఆమె తెలంగాణ మహిళ అనుకుని, తర్వాత మన పొరుగు రాష్ట్ర మహిళ ఏమైనా మనం గౌరవించకపోతే ఎలా అని చెప్పేసి దగ్గరుండి దర్శనం చేయించి ఉండొచ్చు. సో ఇది నాకు ఉన్నటువంటి సమాచారం అనమాట. తెలంగాణ మహిళ అనుకుని తీసుకుని వెళ్ళి చేశారని చెప్పి, తర్వాత టీడీపీ క్యాడర్ ఎప్పుడైతే ఇచ్చేసిందో, దాన్ని తీవ్రంగా తీసుకొని వ్యతిరేకతను వ్యక్తం చేసిందో, అప్పుడు కానీ అసలు విషయం రామ్మోహన్ నాయుడు గారికి తెలియదు అనమాట. సో అది అంతటితో అందరూ మర్చిపోయారు అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏమైంది అంటే, మంగ్లీ గారు లేఖ రిలీజ్ చేశారు, నన్ను ఒక కళాకారినిగా చూడండి, నన్ను ఏ రాజకీయ పార్టీకి ఆపాదించొద్దని. సో ఈమె లేఖ రిలీజ్ చేశారని అందరు నమ్మేస్తారా? ఎందుకంటే ఈమె వైసీపీకి సపోర్ట్ చేస్తా పాటలు పాడింది, వైసీపీకి సపోర్ట్ చేస్తా ప్రచారం చేసింది. అలానే వైసీపీ అధికారంలో రాగానే ఎస్వీబీసీ ఛానల్ అడ్వైజర్గా ఉంటూ నెలకి జీతం కూడా తీసుకుందనమాట. లక్షల జీతాలు తీసుకున్నారని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా ఉంటూ ఈరోజు నేను ఏ పార్టీకి సంబంధం లేదంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. కానీ ఎందుకు లేఖ రిలీజ్ చేశారంటే, మొన్న రీసెంట్గా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ అనే నటుడు 150 గొర్రెలు 11 గొర్రెలు అని చెప్పేసి మాట్లాడాడు. దాన్ని వైసీపీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని బాయ్కాట్ లైలా అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేసింది. సో ఆ తర్వాత సినిమా రిలీజ్ అవ్వడం, అది ఫెయిల్ అవ్వడం, అదంతా వైసీపీకి ఆర్డర్ మా వల్లే జరిగిందని చెప్పుకోవడం, ఇలా జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు మంగ్లీ కూడా సందిగ్ధంలో పడింది. ఈరోజు విశ్వక్సేన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరో మాట్లాడితేనే నా విశ్వక్సేన్కి ఇలా జరిగింది. రేపు నాది ఏదైనా పాటలు పాడినా, ఎందుకంటే ఇప్పుడు ఆమెకు అపోస్ట్ కూడా లేదు, రేపు నేను సినిమాకి పాట పాడినా టీడీపీ క్యాడర్ అంతా కూడాను బాయ్కాట్ మంగ్లీ సాంగ్స్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేసినా, లేదు సినిమానే కాదు ఏ ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేసినా కానీ ఈ బాయ్కాట్ ట్రెండ్ చేసిన, బాయ్కాట్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేసిన తనకి వ్యక్తిగతంగానూ ప్రొఫెషనల్గానూ ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పి ఈరోజు ఆమె రిలీజ్ అయ్యి ఎప్పుడో ఫిబ్రవరి 4న ఇచ్చేస్తే 15 ఈరోజు రిలీజ్ చేసింది అనమాట లెటర్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఆమె కెరీర్ గురించే ఈ లెటర్ రిలీజ్ చేసింది, కానీ ఇక ఏ విధమైన కారణంతో కాదనమాట. సో ఇది నేను మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.